అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన, చాలా మందిని కలవరపరిచే ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, క్రెడిట్ కార్డ్ బిల్ కట్టడం ఆలస్యమైతే లేదా కట్టలేకపోతే అసలు ఏం జరుగుతుంది? సరే, అసలు ప్రశ్న ఇదే. ఒకవేళ క్రెడిట్ కార్డ్ డీఫాల్ట్ అయితే సెటిల్మెంట్కి వెళ్లటం మంచిదేనా? అసలు వేరే దారి ఏదైనా ఉందా? దీని గురించే మనం స్టెప్ బై స్టెప్ మొత్తం విడమరి చూద్దాం. అయితే ఈ సెటిల్మెంట్ లాంటి పరిష్కారాల గురించి మాట్లాడ్డానికి ముందు మనం బేసిక్స్కి వెళ్ళాలి. అసలు డీఫాల్ట్ అవ్వడం అంటే ఏంటి? ఈ సమస్య మొదలవ్వడమే ఎక్కడో తెలుసుకుంటే దానిని ఎలా ఎదుర్కోవాలో మనకొక క్లారిటీ వస్తుంది. డీఫాల్ట్ అంటే చాలామంది అనుకున్నట్టు జస్ట్ ఒక నెల పేమెంట్ మిస్ అవ్వడం కాదండి. కానే కాదు. ఇది చాలా సీరియస్ విషయం. కొన్ని నెలల పాటు మినిమం పేమెంట్ కూడా కట్టనప్పుడు బ్యాంక్ మన అకౌంట్కిచ్చే ఒక అధికారిక స్టేటస్ అన్నమాట. ఒక్కసారి ఈ డీఫాల్ట్ అనే ట్యాగ్ పడిందంటే అక్కడ్నుంచి కథ మొత్తం మారిపోతుంది. అయితే ఈ డీఫాల్ట్ అనేది ఒక్క రోజులో జరిగిపోదు. దానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్, డ్యూ డేట్కి పేమెంట్ మిస్ అవుతుంది. ఆ వెంటనే బ్యాంకు నుంచి రిమైండర్లు, లేట్ ఫీజులు, వడ్డీ మీద వడ్డీలు ఇలా మొదలవుతాయి. అయినా కూడా చాలా నెలల పాటు పేమెంట్ చేయకపోతే ఫైనల్గా అకౌంటును అఫీషియల్గా డీఫాల్ట్ కింద మార్చేస్తారు. సరే, అకౌంట్ డీఫాల్ట్ అయిపోయింది. ఇప్పుడేంటి దారి? ఇలాంటి టైంలో చాలామందికి ముందుగా గుర్తొచ్చే ఆప్షన్ సెటిల్మెంట్. దాని గురించే ఇప్పుడు చూద్దాం. అసలిందులో ఉండే మంచి ఏంటి, చెడు ఏంటి? సెటిల్మెంట్ని మనం రెండు వైపులా పదునున్న కత్తిలా చూడొచ్చు. ప్రోస్ ఏంటంటే, ఒకేసారి తక్కువ అమౌంట్తో అప్పు తీరిపోయిందన్న రిలీఫ్ వస్తుంది. ఆ పదే పదే వచ్చే కలెక్షన్ కాల్స్ ఆగిపోతాయి. ఇది మనకు వెంటనే దొరికే ఒక ఉపశమనం. కానీ దానికి మనం చెల్లించే మూల్యం చాలా పెద్దది. మన క్రెడిట్ స్కోర్ అంటే సిబిల్ స్కోర్ దారుణంగా దెబ్బతింటుంది. అంతేకాదు, మన క్రెడిట్ రిపోర్టుపై ఒక శాశ్వత మచ్చలాగా సెటిల్డ్ అని పడిపోతుంది. దానివల్ల భవిష్యత్తులో లోన్స్ తీసుకోవడం దాదాపు అసాధ్యమైపోతుంది. చూడండి, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. క్రెడిట్ రిపోర్ట్లో క్లోజ్డ్ అని కాకుండా సెటిల్డ్ అని కనిపిస్తుంది. ఈ ఒక్క పదం చాలు. భవిష్యత్లో ఏ బ్యాంక్ అయినా మనకు లోన్ ఇచ్చే ముందు మన రిపోర్ట్ చూసినప్పుడు ఓకే, ఈ వ్యక్తి తీసుకున్న అప్పును పూర్తిగా కట్టలేదు అని వాళ్లకు క్లియర్గా అర్థమైపోతుంది. మరి నెగటివ్ మార్క్ ఎంతకాలం ఉంటుందనుకుంటున్నారు? 1-2 సంవత్సరాలు కాదు, ఏకంగా 7 సంవత్సరాలకు పైగా మన క్రెడిట్ రిపోర్ట్ను వెంటాడుతుంది. ఒక్కసారి ఆలోచించండి. 7 ఏళ్లపాటు ఒక హోమ్ లోన్ కావాలన్నా, కార్ లోన్ కావాలన్నా, లేదంటే ఏదైనా ఎమర్జెన్సీకి పర్సనల్ లోన్ కావాలన్నా చాలా అంటే చాలా కష్టం. సరే, సెటిల్మెంట్ వల్ల ఇన్ని నష్టాలున్నాయి కదా, మరి దీనికి ప్రత్యామ్నాయాలు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. సెటిల్మెంట్ ఒక్కటే దారి కాదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. సెటిల్మెంట్కి వెళ్లకుండా అప్పును మేనేజ్ చేయడానికి కొన్ని మంచి పద్ధతులున్నాయి. మొదటిది డెట్ కన్సాలిడేషన్, అంటే చిన్న చిన్న అప్పులన్నీ కలిపి ఒకటిగా మార్చడం. రెండోది బ్యాలెన్స్ని ఈఎంఐలుగా కన్వర్ట్ చేసుకోవడం. ఇది చాలా బ్యాంకులు ఆఫర్ చేస్తాయి. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, నేరుగా బ్యాంక్తోనే మాట్లాడి పరిస్థితిని వివరించి ఒక కొత్త పేమెంట్ ప్లాన్ కోసం అడగడం. ఇవి మన క్రెడిట్ స్కోర్ని కాపాడటంలో చాలా సహాయపడతాయి. ఈ టేబుల్ చూస్తే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. చూడండి, క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం సెటిల్మెంట్లో చాలా నెగటివ్గా ఉంది. అదే ఈఎంఐ కన్వర్షన్ లాంటి వాటిల్లో తక్కువగా ఉంది. కొన్నిసార్లు రెగ్యులర్గా కడితే స్కోర్ మెరుగుపడే అవకాశం కూడా ఉంటుంది. ఇక పే చేసే అమౌంట్ విషయానికొస్తే సెటిల్మెంట్లో తక్కువే కడతాం, కాని ప్రత్యామ్నాయ మార్గాల్లో మొత్తం బాకీ వడ్డీతో సహా కట్టాల్సుంటుంది. కాని అసలు విషయం ఇక్కడే ఉంది. భవిష్యత్తులో లోన్ వచ్చే అవకాశం సెటిల్మెంట్తో దాదాపు మూసుకుపోతుంది. కాని వేరే ఆప్షన్స్తో ఆ దారి తెరిచే ఉంటుంది. సరే, మన ముందిప్పుడు 2 దారులున్నాయి. సెటిల్మెంట్ ఒకటి, దానికి ప్రత్యామ్నాయాలు మరొకటి. మరి ఏది ఎంచుకోవాలి? ఈ ఫైనల్ డెసిషన్ అనేది పూర్తిగా ఎవరికి వారి వ్యక్తిగత ఆర్థిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే: నా ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి ఏది సరైన మార్గం? ఎందుకంటే దీనికి ఇదే కరెక్ట్ ఆన్సర్ అని ఒకటి ఉండదు. ఒకరికి సరైంది ఇంకొకరికి కాకపోవచ్చు. మరి సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి? దానికి కొన్ని కీలకమైన అంశాలను బేరీజు వేసుకోవాలి. 1. ప్రస్తుతం అప్పుగట్టే సామర్థ్యం మనకెంతుంది? 2. భవిష్యత్తులో హోమ్ లోన్, కార్ లోన్ లాంటి పెద్ద లక్ష్యాలేవైనా ఉన్నాయా? 3. బ్యాంకుతో నేరుగా మాట్లాడి ఒక పరిష్కారం కోసం ప్రయత్నించే ఓపిక, సంసిద్ధత ఉన్నాయా? ఇక చివరగా మన దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు ఏంటి?
ఈ విషయాలన్నింటినీ ఆలోచిస్తే సరైన దారి దొరుకుతుంది. చూడండి, సెటిల్మెంట్ అయినా, ఈఎంఐ కన్వర్షన్ అయినా ఇవన్నీ ఆ సమయానికి సమస్య నుంచి గట్టెక్కించే మార్గాలు మాత్రమే. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఆర్థిక క్రమశిక్షణ. అదే అసలైన శాశ్వత పరిష్కారం. అంతిమంగా ఈరోజు తీసుకునే నిర్ణయం మన 5 ఏళ్ల తర్వాతి ఆర్థిక భవిష్యత్తును ఎలా మారుస్తుందో ఆలోచించాలి. ప్రస్తుతానికి దొరికే చిన్న ఉపశమనం ముఖ్యమా, లేక భవిష్యత్తులో మన కాళ్లమీద మనం నిలబడగలిగే ఆర్థిక స్వేచ్ఛ ముఖ్యమా? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను.